ఈ మధ్య కాలంలో చాలా మంది ర్యాపిడో బైక్, ఆటో, టాక్సీల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని జయనగర్లో జరిగిన ర్యాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఒక మహిళా ప్రయాణికురాల్ని దాడి చేసిన వీడియో వైరల్గా మారింది. అయితే ముందుగా ఆ మహిళే ర్యాపిడో డ్రైవర్తో దురుసుగా ప్రవర్తించినట్టు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జ్యువెలరీ స్టోర్లో పనిచేసే మహిళా ఉద్యోగి బీటీఎం లేఅవుట్ నుంచి జయనగర్ 3వ బ్లాక్కు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. ఇక బైక్ డ్రైవర్ సుహాస్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించలేదని దారి మధ్యలోనే ఆపేయమంది. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. రైడ్ను మధ్యలో ఆపేసి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. ఇక 77 రూపాయలు ఛార్జ్ చెల్లించడానికి నిరాకరించింది. హెల్మెట్ను తిరిగి ఇవ్వలేదు. దీంతో డ్రైవర్ సుహాస్ ఆమెను చెంపపై కొట్టాడు. దీనివల్ల ఆమె నేలపై పడిపోయింది. ఓ వ్యక్తి దీన్ని రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ర్యాపిడో డ్రైవర్ మాత్రం మహిళ తనను మొదట కొట్టిందని, టిఫిన్ బాక్స్తో 2 సార్లు దాడి చేసిందని చెప్తున్నాడు. ఆ మహిళ మొదట డ్రైవర్ని కొట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకొచ్చింది. దీని తర్వాతే అతను ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. ఇక జయనగర్ పోలీస్ స్టేషన్లో మొదట నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ నమోదు చేసింది. చెంపదెబ్బ తిన్న మహిళ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు.